శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసత్యాలు అర్ధసత్యాలు మరి ఇక్కడ ప్రచారం చేస్తూ ఏదైతే కృష్ణా జలాల్లో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మరి అబద్ధాలన్నింటినీ ఒకచోట చేర్చి దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని పేరు చెప్పి మరి దాన్ని అంతా కూడా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసి అందులో భాగంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నేనే ఆపించిన అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మరి ఇది నా పనితనం అని ఏదైతే చెప్పుకున్నాడో ఆయన పరిస్థితి ఏ విధంగా తయారైంది అని అంటే, మరి అక్కడ ఏపీ నుంచి వెంటనే దానికి సంబంధించిన సమాధానం రావడం ఆధారాలతో సహా ఆయన గురువు గారే మరి బయట పెట్టడం, మరీ ముఖ్యంగా ఆయనను మోస్తున్నటువంటి పత్రికనే మరి ఆయన మీద పెద్ద కథనం ప్రచురించడం చూస్తూ ఉంటే మరి ఆయన ఏదైతే కష్టం పగోని కూడా రావద్దు, మరి అవగాహన రాహిత్యంతో మరి ఇక్కడ తన చేతగాని ధనాన్ని తప్పిపుచ్చుకునే భాగంగా మరి ఏదైతే ఎదుటి పార్టీ మీద విమర్శలు చేయడమే లక్ష్యంగా, ఎదుటి పార్టీని మరి గత ప్రభుత్వాన్ని మరి ఇక్కడ ఏదైతే దూషించడమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి తాను దవ్వుకున్న బొందలో తానే పడ్డట్టుగా కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఆయన మాటలు విన్నట్టయితే మరి ఇక్కడ తెలుగు సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తా ఉన్నది. ఆ డైలాగ్ మీరు కూడా చూడండి. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. మన రేవంత్ అన్న పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడిండో ఒకసారి విన్నట్టయితే, నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. ఈయన చెప్పుకోలేదు ఈయన సాధించిన విజయం. ఈయన మోస్తున్నటువంటి ఏదైతే తాబేదార్ పత్రిక, ఈయన 1వ తేదీన పోయి మరి ఇక్కడ ముఖ్యమంత్రి పదవిని కూడా మరి ఏదైతే తాబేదార్ దగ్గర ఏదైతే ఆయన హోదాను మరిచి ముఖ్యమంత్రి పదవిని ఆయన కాళ్ళ దగ్గర పెట్టి ఆయనకి ఏదైతే న్యూ ఇయర్ విషయం చెప్పిండో అదే ఛానల్ మరి ఏం చెప్తా ఉన్నది, మరి ఇక్కడ గురువు శిష్యులలో నీకు ఎవరు కావాలి అనుకుంటే ముందుగా గురువు గారినే కోరుకుంటది ఈ పత్రిక. మరి అదే ఏబిఎన్ లో ఈయన కోసిన కోతలది ఏం చెప్తా ఉన్నదో విన్నట్టయితే, పనులు నిలిపివేసిందని తన విన్నపంతోనే రాయలసీమ లిఫ్ట్ పనులను సీఎం చంద్రబాబు నిలిపివేయించారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అసంబద్ధమైనవని పేర్కొంది. జగన్ హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టారని, జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్ట్ పై కోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసిందని గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటీ సహా పలు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని, దీంతో విచారణ అనంతరం అనుమతులు లేని కారణంగా పనులు నిలిపివేసిందని తెలిపింది. 2020లోనే ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని పేర్కొంది. నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల అంశంలో రాజీ ఉండదని. పాపం శిష్యుడు ఏదైతే తన గొప్పతనం చెప్పుకోవడం కోసం ఏదైతే వ్యాఖ్యలు చేసిండో అది గురువు మెడకు చుట్టుకునే ప్రమాదం ఏర్పడంతో ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే కార్యక్రమానికి దిగిండు చంద్రబాబు నాయుడు. దాంతో భాగంగా నిర్దాక్షిణ్యంగా ఈయన ఏవైతే చెప్పుకున్నాడో ఇది నా గొప్పతనం అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మరి ఇక్కడ ఆయనకు సంబంధం లేని అంశంలో ఇదేదో హీరోగా మారాలని ఈయన మొత్తం నేను నా బతికే తెలంగాణ కోసం అన్నట్టు, గతంలో అసలు తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గా చేసింది వెనుకుండి మొత్తం నేనే దానికి రూపకల్పన చేసి అసలు సోనియా గాంధీతో నేను మాట్లాడత్తనే తెలంగాణ ఇచ్చిందని కూడా చెప్తాడు ఈ ప్రబుద్ధుడు రాబోయే రోజులలో. ఎందుకంటే చెప్పేటోడు వింటే మరి ఇక్కడ వినటోడు ఏదైతే వినటోడు వింటే చెప్పటోనికి లోకు అన్నట్టు మరి ఈయన ఏం చెప్పినా ప్రజలందరూ నమ్ముతున్నారని చెప్పి గుడ్డిగా ఈయన నమ్ముతున్నాడు కాబట్టి నోటికి వచ్చిన అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. అందులో భాగంగా ఇవాళ సీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేను ఆపిన అంటాడు. మరి ఆ రోజు జగన్ ప్రభుత్వ హయాంలో నువ్వున్నావా ముఖ్యమంత్రిగా, 2020లో నువ్వున్నావా ముఖ్యమంత్రిగా, 2020లో సీమ ప్రాజెక్టులు అక్రమంగా కడతా ఉన్నారని చెప్పి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు వేసి, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి దాన్ని ఆపేయించిందని చెప్తే నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు చెవులో చెప్తే ఆపిడు నా మీద గౌరవంతో అంటివి. ఇవాళ అక్కడ చంద్రబాబు నాయుడు మీద రాయలసీమలో అగ్గిబుగ్గయ్యే ప్రమాదం ఏర్పడంతో మరి నీ తాబేదార్ పత్రిక మరి ఇక్కడ ఏదైతే నీకు ఇక్కడ నీ అడుగులకు మడుగులతో నిన్ను ఎలివేషన్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నావో నువ్వు మరి అలా గుగ్గురు అయినటువంటి చంద్రబాబు నాయుడు ముటి కిందికి నీళ్ళు తెస్తాను అని చెప్పి హడావిడిగా
మరి ఇక్కడ నీ వ్యాఖ్యలకు నీ 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 ఏదైతే పల్లకి మోసే పత్రికనే కౌంటర్ చేయాల్సిన దుస్థితి తెచ్చుకున్నావు. ఎందుకు ఈ చెయ్యని పనులను, నీకు చేతగాని పనులను, నీకు సంబంధం లేని పనులను ఎందుకు నువ్వు గొప్పగా చెప్పుకొని అబాస్ పాలవుతా ఉన్నావు? రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలి. వీళ్ళు పీపీటీ పెట్టింది సత్యమా అది అసత్యమా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడిండు, అది నా గొప్పతనం, నేను ఎక్కడ చెప్పుకుంటలేనని. ఆ గొప్పతనం ఏందో పూర్తిగా ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది, దానికి ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా 2020 లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయినాయి, రాండ్రి చూపిస్తా అంటాడు. ఎందుకు ఈ ప్రగల్భాలు? మరి అలా ఆ చంద్రబాబు మెడకు చుట్టుకున్న దాన్ని ఆంధ్రజ్యోతి ఏ విధంగా కాపాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది? ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడిండో మరి ఆయన శిష్యుడే మాట్లాడిండు, ఈ గురు శిష్యుల బంధంతో అది ఆపిండని చెప్పి ఏపీలో పెద్ద ఎత్తున దుమారం రేగి మరి ఇక్కడ సీమ ప్రజలందరూ కూడా చంద్రబాబు మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఉండడంతో ఇక దిద్దుబాటు చర్యలకు తిరిగి ఇగో సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే. అయినా అడ్డగోలుగా అవాకులు, అనుమతులు లేవు, డిపిఆర్ కూడా లేదు. అయినా 3,378 కోట్ల అంచనాతో 2020 మే 5న ప్రాజెక్టు జగన్ శ్రీకారం. స్టే విధించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతులు వచ్చాకే చేపట్టాలని కేంద్రం ఆదేశాలు. స్టే ఎత్తివేయించేందుకు 3.5 ఏళ్లలో ప్రయత్నమే చేయని వైసీపీ సర్కార్. నిజాలు బయటపెట్టిన ప్రభుత్వ వర్గాలు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవాలు వెల్లడి. వివాదంలో చంద్రబాబుపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ఎత్తు అట. పాపం మళ్ళా వైసీపీ ఎవడు చెప్పిండు? మరి ఇక్కడ ఏదైతే ఆంధ్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శిష్యుడు, ప్రధాన శిష్యుడు, ఇవాళ ఏదైతే తెలంగాణ ప్రయోజనాలన్నింటినీ కూడా ఏపీ ముందు తాకట్టు పెట్టడానికి మరి సిద్ధపడినటువంటి వ్యక్తి తన పీఠం కదలకుండా ఉండడం కోసం మీరు ఎన్ని నీళ్ళైనా ఎత్తుకపోరు అని చెప్పి కాళేశ్వరాన్ని ఎండబెట్టి గోదావరి ప్రాణహిత నీటినన్నిటి కూడా కిందికి వదిలేసి 90 టీఎంసీలతోటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే 45 టీఎంసీలు చాలని చెప్పి మరి ఇక్కడ శ్రీశైలం దగ్గర నుంచి 173 టీఎంసీల నిల్వ ఉండే శ్రీశైలం నుంచి మరి ఇక్కడ ఏదైతే పాలమూరు రంగారెడ్డికి తీసుకొచ్చుకుంటాం అంటే మేము జూరాల నుంచి తీసుకొస్తాం. మరి ప్రతి సంవత్సరం ఎండిపోయే జూరాల ప్రాజెక్టు నుంచి తీసుకొని వచ్చి శ్రీశైలాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళకే అప్పగించడానికి కుట్రలు వన్నుతున్నటువంటి వ్యక్తి ఈ రోజు మరి ఇక్కడ మేమే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడతామని చెప్పి అందులో భాగంగా ప్రగల్భాలకు పోయి ఒక్క మాట మాట్లాడితే ఇవాళ వాళ్ళు అక్కడ దిద్దుబాటు చర్యలకు పడ్డారు. ఈయన మాత్రం పూర్తిగా అబాసు పాలైండు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ఇది ఆంధ్రాకు సంబంధించిన ఎడిషన్. ఆంధ్ర ఎడిషన్ లో ఇట్లా రాసింది, తెలంగాణ ఎడిషన్ లో మరి ఇక్కడ నల్లమల సాగర్ లింకును ఆపాల్సిందే. ఇక ఇది వేయింది ఏది పాలమూరు రంగారెడ్డిలో ఇలా బండారం బయటపడ్డది కాబట్టి మళ్ళీ నల్లమల ఏదైతే పోలవరం నుంచి నల్లమల సాగర్ లింక్ కెనాల్ ఏదైతే ఉన్నదో దాని మీద ఎందుకు ఎత్తలేవన్నోలే ఈ డైవర్షన్ ఇటు పక్కకు పోయింది. ఏదైతే ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండో దానిలో పరువు పోయే ప్రమాదం ఏర్పడ్డాయి కాబట్టి దాని నుంచి డైవర్షన్ చేయడానికి హడావిడిగా ఢిల్లీకి వేయండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పక్కపొంటి ఇరిగేషన్ మంత్రి ఈయనకేమో మరి ఏం తెలియదు, ఆ అంటే వదలదు, అంటే అది తెలియదు. కొన్ని రేవంత్ రెడ్డికి ఏమైనా తెలుసా అంటే ఈయనకి అసలు గోదావరి బేసిన్ అంటే ఏంటో తెలియదు, కృష్ణా బేసిన్ అంటే ఏంటో తెలియదు. కనీసం మరి ఇక్కడ ఎప్పుడు ఆగిపోయింది మన సీమ లిఫ్ట్ ప్రాజెక్టు అంటే 2020 ఆగిపోతే 2026 మరి నేనే ఆపినా అని చెప్పే ఈ ప్రభుత్వం ఇవాళ పోయి నల్లమల సాగర్ లింకును ఆపాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టులో వాదించడానికట ఇగో ఇక్కడ అభిషేక్ స్వింగి లాయర్ తోటి కలిసి మాట్లాడుతా ఉన్నాడు. నీకు ఏం నాలెడ్జ్ ఉన్నదని చెప్పి నువ్వు పోతావా? ఏదైతే ఇరిగేషన్ శాఖ అధికారులు ఎక్స్పర్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సంబంధిత పత్రాలన్నీ కూడా తీసుకొని పోయి మరి ఇక్కడ మన లాయర్ ఎవరో ఉన్నారో వాళ్లకు బ్రీఫ్ ఇచ్చుకుంటా మరి అక్కడ మన తరపున పోరాటం చేయాలని చెప్పి నువ్వు అధికారులను పంపించాల్సిన చోట కేవలం ఫోటోలకు పోజులు ఇచ్చి నేను ఏదో తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పాటుపడుతున్నా అని చెప్పి ఏదైతే తన పరువు వేయిందో, తన ఇజ్జత్ వేయిందో, తను మాట్లాడిన మాటలన్నీ కూడా మరి ఇక్కడ పూర్తిగా అవాస్తవం అని చెప్పి తేలిందో దాని నుంచి డైవర్షన్ చేయడానికి మరి రేవంత్ రెడ్డి స్వయంగా మరి అక్కడ నల్లమల సాగర్ను ఆపడానికి వేయండి. నువ్వు ఆపడానికి లాయర్ దగ్గర పోయి మాట్లాడడానికి కూడా నువ్వే వాళ్ళని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎక్స్పర్ట్స్ దానికి సంబంధించిన మినిట్స్, దానికి సంబంధించిన పత్రాలు, సంబంధిత పత్రాలు అన్నింటినీ కూడా పట్టుకుపోయి వాళ్ళు చర్చిస్తే దానికి అర్థం ఉంటుంది. నీకు ఈక తెలియదు తోక తెలియదు, మీవోనికి అసలు ఏది ప్రిపేర్ అయ్యాడు, ఏదో అబద్ధాలన్నింటినీ క్రోడీకరించి ఒకటి పీపీటీ అని ఇస్తే దాన్ని మరి టీవీలో చూసిన వాళ్ళు లేడు, అసెంబ్లీలో స్వయంగా చూసిన వాళ్ళు లేడు. నీ మంత్రులు ఎమ్మెల్యేలే ఆ పీపీటీకి హాజరు కాలేదు. ఎందుకంటే దాని నుంచి నాలెడ్జ్ కాదు, అబద్ధాలు ఆడడం ఏ విధంగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే అసెంబ్లీకి పోవాలన్న చందంగా నడిచింది ఈ వ్యవహారం. ఇగో ఇది రేవంత్ రెడ్డి పనితీరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరు. మరి తానే రండి స్వయంగా అని చెప్పిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులే ఎప్పుడూ ఆగిపోయినాయి అని చెప్పి మరి ఇక్కడ తాబేదారు పత్రిక ఏదైతే నేను మోస్తున్న పత్రికనే చెప్పాల్సి వచ్చింది అని అంటే నీ అబద్ధాలు, నీ అరసత్యాలు, అర్ధసత్యాలు ఏ విధంగా ఉన్నాయో దీని ద్వారా తెరతెలమైంది. నీ పీపీటీకి సంబంధించి కూడా నిన్నటి రోజున హరీష్ రావు గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి
మరి ఇక్కడ 90 పేజీలతోటి నిన్న ఆయన పీపీటీ ఇచ్చిండు. ఇందులో ఏ ఒక్కటి అసత్యమైనా కూడా ఇవాళ వాళ్ళు దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నారు. మరి నిన్న నువ్వు పెట్టినటువంటి అసెంబ్లీలో పెట్టినటువంటి ఆ పీపీటీ ఎంత దుర్మార్గమైన పీపీటీయో మరి నీ తెలంగాణకు సంబంధించిన నీ కాంగ్రెస్ నాయకులే దాన్ని చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఇక్కడ ఫజల్ అలీ కమిషన్ నుంచి మొదలుకొని మరి ఇక్కడ 1969 ఉద్యమము, ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం 52-56లో తలపెట్టిన ప్రాజెక్టులను కొనసాగించాలని ఫజల్ అలీ కమిషన్ సిఫారసులు, ఈ సిఫారసులను తుంగలో దొక్కి 174 టీఎంసీల నీటి వినియోగ లక్ష్యంగా తలపెట్టిన అప్పర్ కృష్ణ, తుంగభద్ర, ఎడమ కాలువ, భీమా ప్రాజెక్టులను రద్దు చేసి పాలమూరును వలసల జిల్లాలుగా మార్చింది కాంగ్రెస్ కాదా? సకల దరిద్రాలకు మూలం కాంగ్రెస్ అని చెప్పి 600 కిలోమీటర్ల గోదావరి, మరి 300 కిలోమీటర్ల కృష్ణా పరివాహక ప్రాంతమైన తెలంగాణలో కృష్ణా జలాలు, అదేవిధంగా గోదావరి జలాలు రాకుండా చేసింది మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అదేవిధంగా టీడీపీ ప్రభుత్వాలు కాదా? మరి ఇవాళ కృష్ణా జలాల్లో వాటా కోసం ఇవాళ కేసీఆర్ గట్టిగా పోరాడితే దానిలో కేసీఆరే ద్రోహం చేస్తున్నాడని చెప్తున్నా. నువ్వు ఎవడైతే దొంగనో ఆ దొంగే దొంగ నడిచినట్టుగా లేదా? ఇవాళ ఏదైతే తెలంగాణకు ద్రోహం చేసినటువంటి టీడీపీ కనుమరుగైపోయింది. కానీ కాంగ్రెస్ విషయంలో ఇవాళ ప్రజలు తికమక పడ్డరు. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. తెలంగాణకు అసలు ప్రధాన విలన్ కాంగ్రెస్ అని చెప్పి పదే పదే కేసీఆర్ గారు ఎందుకు చెప్తా ఉన్నారంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి ఏదైతే ఆ సుదీర్ఘ కాలం పరిపాలించింది కాంగ్రెస్, ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను నాశనం చేసింది కాంగ్రెస్. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి మొదలై అన్నట్టు నేనే తెలంగాణకు మొత్తం పరిరక్షకుని, నేనే జీసస్ను, నేనే అల్లాను అన్నట్టుగా ఏదైతే మాట్లాడుతా ఉన్నాడో, ఈయన పీఠం కోసం, ఆయన గురుదక్షిణ కోసం ఇవాళ తెలంగాణ ప్రయోజనాలను ఏ విధంగా తాకట్టు పెడతా ఉన్నారో, మరి ఇలా తెలివి తక్కువదనం, చేతగాంతనం, దద్దమ్మ ఈ ప్రభుత్వంతో మన నీళ్లు ఏ విధంగా చేజార్చుకుంటా ఉన్నాం. ఇలా మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ఏ విధంగా మార్చింది, ఇలా రైతుల దుస్థితి ఏ విధంగా ఉన్నది, ఎక్కడ ఎవరు ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సబ్బండ వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ విభజన చట్టం సమస్యల సుడి ఉన్నామని చెప్పి మొత్తంగా 90 పేజీలతోటి ఆల్రెడీ పీడిఎఫ్ ను కూడా రిలీజ్ చేసిండ్రు. ఈ పీడిఎఫ్ కు సంబంధించిన సకల ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలన్నింటినీ నిన్నటి రోజున రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడిన అబద్ధాలు, అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించిన కార్యదర్శి ఇచ్చిన స్టేట్మెంట్ ను, కేసీఆర్ మాట్లాడిన మాటలను అది సగం ఇది సగం పెట్టి ఏ విధంగా సభను తప్పుదో పట్టించిండో అదంతా కూడా సవివరంగా పెట్టి పబ్లిక్ డొమైన్ కాదు, ఆల్రెడీ వాట్సాప్లలో వదిలింది బీఆర్ఎస్. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ జల ద్రోహాలు అన్నది ఏదైతే ఉన్నదో ఈ పీడిఎఫ్ 90 పేజీలు, నదీ జలాల్లో కాంగ్రెస్ ద్రోహాలు, మరి దీనికి సంబంధించిన పీడిఎఫ్ ను ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా చదవాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం మన జలాలన్నింటినీ ఆంధ్రాకు వదులుకొని ఇలా ఏ విధంగా సర్వనాశనం చేస్తా ఉన్నది ఇలా తెలంగాణలో అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సమస్యల మీద అవగాహన తెచ్చుకున్నట్టయితే మరి ఇక్కడ కాంగ్రెస్ చేసే ద్రోహాన్ని మనం ఎండగట్టడానికి అసలు ఏం చేయాలి, మనం వాళ్ళ మెడలు వంచడానికి మన ఎమ్మెల్యేను, మన స్థానిక కాంగ్రెస్ నాయకుల నుంచి మొదలుకుంటే మన ఎమ్మెల్యే వరకు కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే, వాళ్ళందరూ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తే అప్పుడన్నా కొంచెం తెలివి అత్తది. ఈ ఏదైతే మరి ప్రిపేర్ అయి రాని మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుగాలు ఆయన ఈ బుక్ చదవాలి. చదివి ఏం జరిగిందో మరి ఈ పీడిఎఫ్ చదివిన తర్వాత దాని నుంచి అయినా కొంచెం పాఠాలు నేర్చుకొని ఇకనైనా కృష్ణా జలాల్లో మన వాటా ఏ విధంగా సాధించుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని చూడాలి. కేసీఆర్ సభకత్తే తమకు పూర్తి స్థాయిలో తమ బట్టలు ఇస్తారని చెప్పి సభలోనే నిండు సభలో మరి పచ్చిబూతులు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజానీకానికి ఏం సందేశం ఇస్తా ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. భవిష్యత్ తరాలకు ఏం సందేశం ఇస్తా ఉన్నాడు, ఇవాళ అసెంబ్లీలో భాష ఏ విధంగా ఉండాలి, మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఏ విధంగా తయారైంది, బడివే అనే లాంటి మాటలు, నాలుక కోస్తాం అనే మాటలు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతా ఉన్నారంటే ఒక చిల్లరగాన్ని అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీ ఏ విధంగా ఉంటుందో, ఈ తెలంగాణ మరి బయట రాష్ట్రాలలో మనకు ఏ రకంగా గౌరవం దొరుకుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, పరాధీన ప్రభుత్వం తెలంగాణకు మరణ శాసనం, పాలమూరుకు తలారి కాంగ్రెస్, బాబు ప్రయోజనాలే పరమావధి, మన ప్రాజెక్టులకు జల సమాధి, రేవంత్ సర్కార్ తీరిదే, శ్రీశైలం ధారాదత్తం చేసేందుకు కుట్ర, అందుకే జూరాలపై జూటా, కమిషన్ల దాంతో కాంగ్రెస్ ద్రోహం, పీపీటీలో ఎండగట్టిన హరీష్ రావు, జల వివాదాలని కాంగ్రెస్ నాటిన విషబీజాలే, సమైక్య ప్రభుత్వాల ధోరణిలోనే రేవంత్ తీరు, సొంత నియోజకవర్గం గొంతుకొస్తున్న సీఎం, జూరాలకు సోర్సు మార్స్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం, శ్రీశైలం తుంగభద్ర నీళ్లు ఏపీకి వదిలేసినట్లే, పాలమూరుకు 27,500 కోట్లు ఖర్చు చేసినాం, ఈ సర్కార్ చేతగాంతనం వల్లే డిపిఆర్ వాపసు వచ్చింది, కాంగ్రెస్ రాకతో 66-34% తోటి కృష్ణా నీటి వాటా 45 టీఎంసీలు లెక్కించి ఉల్టా మాపై నిందల,
జీవో కాపీలు సగం చదివి తప్పుదో పట్టిస్తున్నారు. అరేంజ్మెంట్ కు అగ్రిమెంట్ కు తేడా తెలియని సన్నాసులు అసెంబ్లీలో అబద్ధాలకు మీ నాలుక గోయాలన కాంగ్రెస్ జలద్రోహాలపై మాజీ మంత్రి హరీష్ రావు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్నటి రోజున 60 ఏళ్లలో పాలమూరు కాంగ్రెస్ నీళ్ళిచ్చింది 1,00,000 ఎకరాలకైతే పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది. మైనర్ ఇరిగేషన్ తోటి కలిపి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడంతో ఇలా వలసల జిల్లా పాలమూరు ఎందుకు కలకలలాడుతుంది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజానీకం ఇవాళ బూతులతోటి రెచ్చిపోతున్న రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ గత ప్రభుత్వం మీద ఇంకా నిందలేస్తూ కాలం వెల్లదీస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణ ఏ విధంగా పతనం అవుతుందనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు నిస్సిగ్గుగా మరి అసెంబ్లీ లాంటి పవిత్రమైన చోట కూడా ఇలా ఏ విధంగా ప్రజలను తప్పుదో పట్టిస్తా ఉన్నారు, సభను తప్పుదో పట్టిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా బీఆర్ఎస్ అందులో నుంచి మరి సమావేశాలను ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందో కూడా ప్రజానీకం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా స్పీకర్ అనే వ్యక్తి ప్రతిపక్షాలకు స్వేచ్ఛనియాలి, వాళ్ళు కూలంకషంగా చర్చించడానికి అవకాశం ఇవ్వాలి. నువ్వు ప్రశ్న మాత్రమే నువ్వు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నీకు మైకియా, ఎందుకు ముఖ్యమంత్రిని విమర్శించద్దు, ముఖ్యమంత్రి అయ్యా జాగీరా అసెంబ్లీ అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. సభా నాయకుడు అంటే సభ మొత్తానికి ఆదర్శంగా ఉండాలి. ఇవాళ కొత్త సభ్యులు కూడా ముక్కున వేలేసుకునే విధంగా బడివే నీ నాలుక జీవితం అని చెప్పి నడి అసెంబ్లీలో పవిత్రమైన అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే మరి అక్కడ సబ్జెక్టు లేదు కాబట్టి సభను తప్పుదో పట్టించడానికి ప్రజలను డైవర్షన్ చేయడానికి బూతులతోటి విరుచుకపడుతూ మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ గొంతు ఏ విధంగా నొక్కిందో మనం చూడాలి. కానీ ఇలా ప్రతి వ్యక్తి చేతిలో సోషల్ మీడియా ఉన్నది. ఇవాళ మీడియాను మేనేజ్ చేసిన సోషల్ మీడియాను మేనేజ్ చేయడం ఎవ్వంతోటి కాదు. అందుకే ఇవాళ హరీష్ రావు ఇచ్చిన పీపీటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూసిండ్రు. దాని తర్వాత పీడిఎఫ్ కూడా విడుదల చేసిండ్రు. అవన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ ఏ విధంగా ద్రోహం చేస్తా ఉన్నదో అర్థం చేసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ మెడలు వంచాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ సుమారు 3 లక్షల కోట్లు అప్పు చేసిండు. మరి ఇక్కడ 10 సంవత్సరాలలో 4 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి కేసీఆర్ ఏమేమి నిర్మించిండో మన కళ్ళ ముందు ఉన్నది, మనకు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తా ఉన్నది. మరి ప్రతి జిల్లా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకు కలెక్టరేట్లతో పాటు మరి బ్రహ్మాండమైనటువంటి సచివాలయంతో పాటు ఇవాళ మరి ఎన్ని ప్రాజెక్టులు పూర్తయినాయి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకే 90,000 కోట్లు వెచ్చించిండు. మిషన్ కాకతీయ ద్వారా పూర్తి స్థాయిలో మరి కాకతీయ గొలుసుకట్టు చెరువులన్నింటినీ కూడా పునరుజ్జీవం చేసిన ఘనత కేసీఆర్ కాదా ఒక్కసారి ఆలోచన చేయాలి. రైతు బంధు లాంటి పథకంతో, రైతు బీమా లాంటి పథకంతో, 24 గంటల కరెంటు తోటి, సాగునీరు అందుబాటులో ఉంచడంతో, భూగర్భ జలాలు పెంచడంతో ఇవాళ రైతులు దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న మాట వాస్తవం కాదా? ఇదంతా కేసీఆర్ ఘనత కాదా అనే విషయాన్ని కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఇలా రైతులందరూ రోడ్లెక్కి మరి అన్నమో రామచంద్ర నడిచినట్టుగా యూరియా బస్తా మహాప్రభు అని చెప్పి ఏ విధంగా ఒక్క యూరియా బస్తా కోసం రాత్రంతా పడిగాపులు కాస్తా ఉన్నారో కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇగో ఇది రేవంత్ రెడ్డి పనితీరు. కేసీఆర్ ఏం చేసిండు అంటే కేసీఆర్ తెలంగాణను నెంబర్ 1 గా చేసిండు. కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లిండు. కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి కాదు సంక్షేమం కూడా ముఖ్యమని ఆలోచన చేసిండు. కేసీఆర్ 200 పెన్షన్ 2,000 చేసిండు. కేసీఆర్ రైతులకు మరి పంటకు పెట్టుబడి సాయం అందించి మరి సంవత్సరానికి 10,000 చొప్పున రైతుకు అందించి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకెళ్ళిండు. కేసీఆర్ ఏ సీజన్ లో కూడా యూరియా కొరత రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసిండు. కేసీఆర్ రెప్పపాటు కరెంటు కూడా పోకుండా ఇవాళ 7,000 మెగావాట్ల ఉన్న కరెంటును 22,000 మెగావాట్లకు పెంచి ఇవాళ కరెంటు కొరత లేకుండా మరి ఇక్కడ ఏదైతే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది కరెంటును. ఇటు గృహ విద్యుత్ అయితేనే, ఇటు వాణిజ్య అవసరాలకు అయితేనే, ఇటు వ్యవసాయ అవసరాలకు అయితేనే విద్యుత్ రెప్పపాటు పోకుండా 24 గంటల నిరంతర కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఇవాళ మిషన్ భగీరథ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గోదావరి జలాలను ఇంటింటికి నల్లాల రూపంలో తీసుకొచ్చిండు కేసీఆర్. కనీసం దాన్ని మెయింటెనెన్స్ చేయలేని ఈ దుర్మార్గులు ఇలా ఏదైతే మిషన్ భగీరథ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే కాళేశ్వరాన్ని ఎండబెట్టి ఒక పిల్లర్ కూలిపోతే దాన్ని మరమ్మతు చేసి ఆ కాళేశ్వరం జలాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి తింపాల్సింది పోయి ఇవాళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మరి ఇక్కడ ప్రాణహిత నీటిని వదిలేస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. తమ్మిడిగడ్డ అంటే కాంగ్రెస్ కు పేరు వస్తుంది, మేడిగడ్డ అంటే మనకు రాదు అని చెప్పి మరి ఇక్కడ ఏ విధంగా అయితే రాజకీయాల కోసం ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలన్నింటినీ మరి ఇక్కడ తాకట్టు పెడతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. జూరాల నుంచి ఇక్కడ ఏదైతే శ్రీశైలంకి ఎందుకు మార్చిండు అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఎందుకు మార్చిండో మరి వివరంగా చెప్తా ఉన్నారు విను. ఇవాళ జూరాల ట్యాంక్ కెపాసిటీ ఎంత అంతా కొడితే 9 టీఎంసీలు లేదు. అదే శ్రీశైలం ప్రాజెక్టు ట్యాంక్ కెపాసిటీ ఎంత 173 టీఎంసీలు ఉన్నది. మరి అందులో నుంచి మనం 90 టీఎంసీలు తీసుకోవడం ఈజీ ఉంటుందా?
లేదంటే 9 టీఎంసీల కెపాసిటీ కలిగిందల్లా దాని కింద ఉన్న ఆయకట్టుకే నీళ్లు సరిపోక క్రాప్ హాలిడేలు ప్రకటిస్తున్న దుస్థితిలో ఇవాళ మరి సోర్స్ మారడం వల్ల మనకు నీటిని తీసుకునే అవకాశం పెరిగిందా తగ్గిందా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టాల్సి వచ్చింది, 9 దగ్గర ఎందుకు కట్టలేదు అంటే 152 మీటర్లు కనుక ఎత్తు కట్టినట్టు అయ్యి ఉంటే 80 టీఎంసీలు తీసుకునే అవకాశం ఉంటది. కానీ 152 కాదు 148కే పరిమితం చేస్తామన్నారు. మరి 80 టీఎంసీలలో 40 టీఎంసీలే తీసుకునే అవకాశం ఉంటే ఇవన్నీ ఎక్కడ నింపుతాం అని చెప్పి మరి దాన్ని మేడిగడ్డకు మార్చి ఆ మేడిగడ్డ నుంచి 100 టీఎంసీల నీళ్లు తీసుకుంటున్న కేసీఆర్ది గొప్పతనమా, లేదు 9 దగ్గరనే కట్టాలని అడ్డంగా వాదించి జూరాలనే ఉండాలి మరి శ్రీశైలంకు వెళ్ళొద్దని చెప్పి అడ్డంగా వాదించే కాంగ్రెస్ది కరెక్టా అన్నది ప్రజానికం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కనుక మనం పాలమూరు రంగారెడ్డికి నీళ్లు తీసుకోలేకపోతే శ్రీశైలం ప్రాజెక్టును అందులో కలిసే తుంగభద్ర నీళ్ళన్నిటి కూడా ఏపీ వాడుకుంటుంది. మనం శ్రీశైలం ద్వారా ఎట్లా వాడుకుంటాం, మన వాటా ఏ విధంగా తీసుకుంటాం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ కేవలం ఏపీకి దారాదత్తం చేయడానికి, చంద్రబాబు నాయుడికి శిష్యరికం చేయడానికి రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తాన్ని కూడా గుత్తాధిపత్యాన్ని తీసుకుపోయి చంద్రబాబు చేతిలో పెడతా ఉన్నాడు. ఆయన చిన్నగా నోట జారితే మరి వాళ్ళు ఏం చేసిర్రా అని అంటే ఇలా ఎదురుదాడికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవడానికి మరి చంద్రబాబు నాయుడు ఎంత నీచానికైనా దిగజారుతారని చెప్పి మరి ఇవాళ జగన్ ను మళ్ళా దోషిగా చూపిస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఆయనకు మిడకు చుట్టుకోవడంతో అదంతా జగన్నే అని చెప్పి ఇవాళ చెప్పిండు. రేవంత్ రెడ్డికి తెలివి లేదని చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. తెలంగాణను ముంచుతున్న జలద్రోహి రేవంత్, అధికార మదంతో విర్రవీగుతున్న సీఎం, ఆ అక్కస్తోనే కేసీఆర్ పై బలుపు మాటలు, కాంగ్రెస్ వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం, తరతరాలుగా దగా అడుగడుగునా మోసం, ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన రాహుల్ రేవంత్ రెడ్డిను ఎన్నిసార్లు ఉరిదీయాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. ఏదైతే మరి ఇక్కడ అర్ధ సత్యాలతోటి అసత్యాలతోటి మరి ఇక్కడ జూటా మాటలతోటి తన ఏదైతే అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా తన చేతగాంతనాన్ని మరి ఇక్కడ పక్కదో పట్టేయడానికి, తన చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ హరీష్ రావు మీద, కేసీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళను ఉరిదీయాలన్నటువంటి మరి రేవంత్ వ్యాఖ్యల మీద కేటీఆర్ కూడా నిన్నటి రోజున ఫైర్ అయ్యిండు. ఎందుకు ఉరిదీయాలి, ఎవరిని ఉరిదీయాలి, ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. మరి అక్కడ గాంధీనగర్ ఏదైతే లైబ్రరీ దగ్గరికి వచ్చి మరి అక్కడ కూర్చొని అలా మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న మరి రాహుల్ గాంధీని ఎందుకు ఉరిదీయద్దని చెప్పి అడిగిండు. అది కాంగ్రెస్ నాయకులకు గాల్తాంది. 6 గ్యారంటీలు ఇచ్చి అమలు చేయనోని 6 గ్యారంటీలు 100 రోజులలో ఇస్తా అని చెప్పి రాసినోని వీళ్ళందరినీ ఎందుకు ఉరిదీయద్దు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకం ఇవాళ నువ్వేదో తిట్ల దండకంతో ఇవాళ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే ప్రతిపక్షం ఎదురుదాడి తప్పకుండా చేస్తుంది. నీ నాయకుడిని ఉరిదీయాలన్నోలే ఇవాళ దాన్ని డైవర్షన్ చేయడానికి, ఆ మాటలన్నింటిని ఇక్కడనే వదిలేయడానికి కొత్త నాటకానికి తెరలేపి ఇవాళ ముంబై పోయి పిఆర్ సెంటర్తో ఫోటోలకు పోజులు ఇస్తున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఈ అసైన్కు రెడ్ మార్కింగ్ అట, ఫ్యూచర్ సిటీ పేరిట మరోసారి భూసేకరణకు ప్రభుత్వం కసరత్తు, పోలీస్ పహారాలో 2 రోజులుగా సర్వే, కొత్తపల్లిలో 1800 ఎకరాలు, మొండిగారులో 821 ఎకరాలు, ఓంకాళేశ్వరాలయ 1400 ఎకరాల పైన కన్ను, జోరుగా అసైన్ భూములు అద్దురాల గుర్తింపు, దొంగచాటుగా సర్వేలు ఎందుకని రైతుల ఆగ్రహం, ఆందోళనకు గురవుతున్న 3 గ్రామాల ప్రజలు. ఏదైతే ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇంకా 14,000 ఎకరాలు ఆ రోజు మరి ఇక్కడ ఏదైతే ఫార్మా సిటీ కోసం ఏర్పాటు చేసిందో ఇవాళ దాన్ని ఫ్యూచర్ సిటీతో మార్చి ఇంకా కూడా రైతుల దగ్గర నుంచి మరి భూములు సేకరించడానికి అడ్డదారిలో కనీసం రైతులతోటి మాట్లాడి గ్రామ సభలు పెట్టి వాటిని తీసుకున్నామని చెప్పి ఒప్పించి మెప్పించి చేయాల్సిన భూసేకరణ దొంగచాటుగా సర్వేలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అటు గండి ఇటు ఎండి 3 సంవత్సరాల క్రితం ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ గండి నాటి నుంచి నీటిని నిలిపేసిన అధికారులు, పంటలు ఎండుతుంటే రైతుల్లో ఆందోళన, రివర్స్ పంపింగ్ తో నింపాలంటూ డిమాండ్, ఆందోళనకు సిద్ధమవుతున్న ఆయకట్టు రైతులట. ఉత్తర తెలంగాణ వరప్రదాయ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మిగులు జలాలు వృధాగా పోతాన ఉద్దేశంతో నిర్మించిన వరద కాలువ నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్నది. ఈ కాలువ నిర్మించినప్పటి నుంచి ఎక్కడ గండిపడిన ఘటన జరగలేదు. మొదటిసారి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాన్లపేట వద్ద పెద్దవాగుపై నిర్మించిన అక్విడిక్ ను ఆనుకొని చేపట్టిన నిర్మాణం వద్ద 2025 అక్టోబర్ 9న గండి పడ్డది. ఇప్పటి వరకు గండి పూడ్చలేదు, నీటిని వదులుతలేరు, దాంతో మరి ఎండిపోతా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. ఇక్కడ పీసీబీ బదిలీలో షాడో మంత్రి అట. మరి ఇక్కడ వాళ్ళకు సంబంధించిన కాలుష్య నియంత్రణ మండలిలో ఆల్రెడీ పొల్యూషన్ మరి పేరుకపోతా ఉన్నదని చెప్పి సిబ్బంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. నేషనల్ గ్రీన్ కార్ప్స్ డైరెక్టర్ మార్పట, సీనియర్ లేని అధికారికి బాధ్యతలు, ఎలా మరి ట్రాన్స్ఫర్లలో డబ్బులే, సీనియారిటీ ప్రకారం ఇచ్చే ప్రమోషన్లలో డబ్బులే, నానా రకాల ఎవరికి దోచినంత వాళ్ళు ఏ మంత్రికి ఎక్కడ వీలైతే మరి వాళ్ళ శాఖలో పట్టున్న కాడికి వసూలు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతూ ఉన్నది. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఎవరికిస్తే ఏమవుతుందో
మున్సిపల్స్ ముంగిట కాంగ్రెస్ కు తలనొప్పిగా మారుతున్న క్షేత్రస్థాయి పదవుల పందేరం. ఏదైతే డిసిసి పదవులు వేసిండు ఆ డిసిసి కార్యవర్గం అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు వీళ్ళన్నింటినీ కూడా మరి పూర్తి చేయమని చెప్పి అధిష్టానం చెప్తా ఉన్నారట. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీంతో ఏడ తలనొప్పి అవుతుందో అని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు సంక్రాంతి తర్వాత అది ఏదైతే ఆల్రెడీ ముఖ్యమంత్రి అక్కడ వెళ్లే ముందే నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. దావోస్కి వెళ్తా ఉన్నాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు 40,000 కోట్లు తెచ్చినామన్నారు. రెండోసారి వెళ్ళినప్పుడు 1,70,000 కోట్లు తెచ్చినామన్నారు. మొన్న 5 లక్షల కోట్లు తెచ్చినామన్నారు. మళ్ళా దావోస్ పోతాను, మళ్ళా పేపర్ల మీద మళ్ళీ 2 లక్షల కోట్లు రాసుకొని వస్తారు. కానీ తెలంగాణకు ఒరిగింది మాత్రం శూన్యం అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. జైలుకు మధురో డ్రగ్స్ టెర్రరిజం కేసులో నేను మన్హట్టన్ ఫెడరల్ కోర్టు ముందుకు వెనిజులా మరి అధ్యక్షుడిని ఈ రకంగా అమెరికా బంధించి ఇలా కోర్టుకు మరి అక్కడ కోర్టుకు సమర్పిస్తా ఉన్నదట. ఏదైతే బేడీలు మరి ఇక్కడ చేతులకు బేడీలు వేసుకొని మరీ తీసుకుపోతా ఉన్న ఒక దేశాధ్యక్షుని మీద ఇంత మరి అఘాయిత్యానికి పాల్పడతా ఉన్నది. అంటే చిన్న దేశాల మీద అమెరికా ఏ విధంగా గుత్తాధిపత్యం సాధించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది, వాళ్ళ వనరులు దూసుకుపోవడానికి ఏ విధంగా వాళ్ళ మీద దాడులకు పాల్పడతా ఉన్నదో కూడా చూడాలి. మనకచెర్లపై నేడు సుప్రీం విచారణట. న్యాయ నిపుణులతో ప్రభుత్వం చర్చలు. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కాదు, ప్రభుత్వం అంటే నీటిపారుదల శాఖ మంత్రి కాదు, ప్రభుత్వం అంటే అధికారులు. మరి అధికారులను ఏం చేయాలనేది ఆదేశాలు ఇచ్చేది ఇవాళ ముఖ్యమంత్రులు, దానికి సంబంధించిన పాలకవర్గం మంత్రులు ఆదేశాలు ఇవ్వాలి, అధికారులు దాన్ని పాటించాలి. వీళ్ళు ఏ విధంగా ఉన్నదని చెప్పి అధికారులను వాళ్ళ దగ్గర నుంచి ఆ రివ్యూలు తీసుకుంటూ సూచనలు తీసుకుంటూ దాన్ని ఏం చేయాలనేది మరి వాళ్ళకి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ప్రభుత్వాన్ని నడిపించాలి. కానీ ఇలా కేవలం పిఆర్ స్టంట్ల కోసం మాత్రమే మరి ఇక్కడ నడిపిస్తా ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఫోటోలకు పోజులు ఇచ్చి వీటిని పెద్ద పోరాటంగా చూయించుకునే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నల్లమూల సాగర్ ఆపాల్సిందే అని చెప్పి ఇప్పుడు తెలివిపడ్డది వీళ్ళకు. దీన్ని ఏదైతే ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అయిపోయింది, దానిలో తన డొల్లతనం మొత్తం బట్టబయలైంది కాబట్టి ఇప్పుడు దీని మీద చర్చ రాకుండా మళ్ళా ఏదైతే బనకచెర్ల లింకు మీద అటువైపు మళ్ళిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న రోజున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మరి పూర్తి స్థాయిలో ఎండగట్టిండు హరీష్ రావు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మేడారం జాతరకు ప్రత్యేక లోగాట. విభిన్నంగా శిలాఫలకం, ఓవైపు స్థల పురాణం, మరోవైపు సీఎం ఆవిష్కరణ చేసే వివరాలు. గద్దెల ప్రాంగణంలో విద్యుత్ దీపాల అలంకరణ 12 నాటికి పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు. చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంతా. అందులో కూడా ఏమన్నా ఉన్నదంటే మొత్తం డొల్లా. ఇవాళ మేడారంకు సంబంధించి కాంట్రాక్ట్ల విషయంలో 2 మంత్రులు ఏ విధంగా కొట్టుకున్నారు అంటే జనం సొమ్ము మెక్కడానికి ఏ విధంగా పోటీలు పడరో మనం చూస్తా ఉన్నాం. ఇది భక్తులకు సౌకర్యాలు కల్పించడానికా లేకపోతే ఈ మంత్రుల జేబులు నింపడానికి అనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇక కళల ఇంటికి చైనా అంగులట. ఫర్నిచర్, శానిటరీవేర్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోళ్లకు డైరెక్ట్ చైనాకే వెళ్ళి తెచ్చుకుంటా ఉన్నారట. ఏదైతే సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇంటి అలంకరణ వస్తువులు కొనుక్కోవడానికి స్వయంగా చైనాకు పోయి అక్కడ చైనాలో కొద్ది రోజులు ఉండి ఆ పర్యాటకం అంతా కూడా చూసుకుంటూ పనిలో పనిగా వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కొని వస్తా ఉన్నారని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక డెడ్ లైన్ తర్వాత ఒక దళమైనా మిగిలాలి. మావోయిస్టుల కొత్త వ్యూహం. తమను నిర్మూలించేందుకు మార్చి 31 తర్వాత సవాలు విసిరే ఎత్తుగడ. తమను నిర్మూలించలేరని మార్చి 31 తర్వాత సవాల్ విసిరే ఎత్తుగడ. తిప్పిడి తిరుపతి నేతృత్వంలో దళాలు కదులుతున్నట్టు గుర్తింపు. కేంద్ర కమిటీలో తెలంగాణ వారు 4 లొంగుబాటుకునో డెడ్ లైన్ మూసే వరకు ప్రాణాలు కోల్పోవడం పైన దృష్టి అని చెప్పి ఇలా ఆపరేషన్ కగార్ పేరుతోటి మార్చి 31 లోపు మొత్తం మరి ఏదైతే మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని చెప్పి ప్రతినబూనిందో కేంద్ర ప్రభుత్వం, మరి దాని ప్రకారమే ఇప్పటి వరకు అడవులలో ఏరువేతలు అవుతా ఉంటే మరోవైపు ఈ చుట్టుముట్టిన దళాలను తప్పించుకోలేక ఎక్కడికక్కడ లొంగుబాట్ల పర్వం పడతా ఉన్నారు. ముఖ్య నాయకులందరూ కూడా లొంగుబాట్లో లేదంటే ఎన్కౌంటర్ లో చనిపోవడం జరుగుతా ఉన్న నేపథ్యంలో మార్చి 31 ఏదైతే డెడ్ లైన్ పెట్టిందో ఆ 31 తర్వాత ఒక్క దళమైనా బతుకుండాలి. ఆ ఒక్క దళమైనా మళ్ళా సవాలు విసిరాలే. ఇవాళ మావోయిస్టులు అంతరించిపోవడం, మీతోటి అంతరింపజేయడం మీతోటి సహజం కాదు అని చెప్పి సవాలు విసిరాలని మరి ఇక్కడ మావోయిస్టులు 31 రాక బతికుండడమే ధ్యేయంగా వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారని చెప్తున్న పరిస్థితి. ఈనాడు విషయానికి వస్తే వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ 90 రోజుల పాటు అధికారంలో ఉండనున్న నేత. ఆమె అధికారం చేపట్టాలని ఆ దేశంలో సుప్రీంకోర్టు గుర్తిస్తున్నట్టు ప్రకటించిన సైన్యం ఆమె ఆధ్వర్యంలో పాలన కొనసాగించే అవకాశం. అమెరికా అధికారుల నిర్బంధంలో నికోలస్ మదురో అని చెప్పి మరి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యక్షురాలనే మళ్ళీ అధ్యక్షురాలుగా చేసినారు. ఇక్కడ అమెరికా ఆయనను నిర్బంధించే సమయంలో ఆయన భార్యను కూడా తీసుకొని వచ్చినట్ట. ఎందుకనంటే మన ఆయనను ఏదైతే మనం నిర్బంధం చేస్తామో వాళ్ళ భార్య మళ్ళా రాజకీయాన్ని చేతిలోకి తీసుకునే అవకాశం ఉంటది.
తమకు సంబంధించిన వాళ్ళే, తమకు అనుకూలంగా ఉండే వాళ్ళే. ఎందుకంటే అక్కడ ఉన్న చమురు నిల్వలను దోచుకుపోవడానికి మరి ఎవరైతే వాళ్ళు అంగీకరిస్తారో వాళ్ళే ఆ దేశానికి అధ్యక్షులుగా ఉండే విధంగా ఈ ట్రంప్ ఆధిపత్యం చెలాయిస్తున్న పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. పోలవరం నల్లమల సాగర్ పై సమర్థ వాదనలు వినిపించండి, నువ్వే వినిపించరాదు. ఎందుకంటే మీకు మీ ఐఏఎస్ ఏదైతే 4 రోజుల పాటు ఫుల్గా ప్రిపేర్ అయ్యి మరి ఇక్కడ ఆయనకు డాక్టరేట్ ఇవ్వాల్సినంత చదువు చదివినటువంటి ఈయనే నిజంగా సుప్రీంకోర్టులో మాట్లాడితే పర్ఫెక్ట్గా మరి ఏపీని ఎదుర్కొనే అవకాశం ఉంటాయి. కాబట్టి మరి ఈయన అభిషేక్ సింఘ్ని మనం ఎంగేజ్ చేసుకొని నిమిషానికి ₹1,00,000 ఆయనకి ఇచ్చే కంటే అపర మేధావి అయినటువంటి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కనుక మనం సుప్రీంకోర్టులో మన నీళ్ల తరపున వాదనలు కనుక వినిపించినట్టయితే సుప్రీంకోర్టు జడ్జి మరి పూర్తి స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనం ఏది కోరుకుంటే అది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత చదివిండు మొన్న రేవంత్ రెడ్డి శాసనసభ మరి ఆ శాసనసభ సాక్షిగా చెప్పిండు, అదేవిధంగా ప్రెస్ మీట్ లో చెప్పిండు. నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ చదివేదో ముందుగాలే చదివే ఉంటే ఐఏఎస్ అవునట, మరి ఇప్పుడు ఆయనకు డాక్టరేట్ ఇచ్చినా మరి తక్కువే అని చెప్పిన నేపథ్యంలో అభిషేక్ సింఘ్కి మన తెలంగాణ మీద ఆంధ్ర మరి ఏదైతే జలదోపిడి మీద పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు కానీ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాగా ఉంటది కదా. మరి ఒకసారి పంపిస్తే ఈయన బబ్బా మమ్మమ్మ మాటలతోటి మరి ఇక్కడ అడ్డంగా దొరికిపోయే అవకాశం ఉంటది. మరి ఏం తీసుకుపోయి మీరు ఇక్కడ బ్రీఫింగ్ ఇచ్చిరు అభిషేక్ మను సింఘ్కి ఏం బ్రీఫింగ్ ఇచ్చిండు, ఏం తెలుసు మీకు అసలు తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఆంధ్ర జలదోపిడికి సంబంధించి కానీ ఏం తెలుసు? మొన్నటి డిపిఆర్ఏ కనుక ఉంటపోయి మీరు అప్పచెప్పినట్టయితే మరి అక్కడ సుప్రీంకోర్టు కూడా ముడివికి వెళ్ళేదంతది మిమ్మల్ని మీరు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను నాశనం చేసడానికే ఉట్టిండ్రు మీరు అనే విషయాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజానికం ఆలస్యంగా గమనించిండ్రు. రాబోయే రోజులలో ఖచ్చితంగా మిమ్మలను పాతాళంలోకి నెట్టేసి మళ్ళీ తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ప్రజలే మరి భాగస్వాములు అవుతారని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియబడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.